ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. నీవెవరివో నీకెందుకు తెలియటం లేదు? దానికి మూల కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవటమే. కారణం ఏదైనా, వాసనలు ఎన్నున్నా, బంధాలున్నా, అరిషడ్ వర్గాలున్నా, జనన మరణాలు ఉన్నాయని అనుకున్నా నీవు విచారించక తప్పదు. శాస్త్రాలు ఎన్ని చదివినా అవి మార్గాన్ని సూచిస్తాయే తప్ప సత్యాన్ని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యం వాటికి లేదు. అది ఎట్లా ఉంటుంది అంటే, ఒక చోటికి నువ్వు ప్రయాణమైపోతూ ఉంటావు. ఎక్కడికి పోవాలో తెలుసు, కానీ ఏ దారి వెంట వెళ్ళాలో తెలియదు. ఆ దారిలో కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, అంటే సూచన చేస్తూ ఉంటాయి. బలాని ప్రదేశం ఇంత దూరంలో ఉన్నది. అక్కడ ఆ విషయాన్ని నీవు గ్రహించినప్పుడు ముందుకు సాగటం లేదు. ఆ బోర్డు దగ్గరే కూర్చుని సూచనలు పట్టుకుని వల్లిస్తూ కూర్చున్నావు. దీని అర్థమేంటి? శాస్త్రములు అవరోధమై కూర్చుంది ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు ఆ బోర్డు చూస్తావో ముందుకు సాగిపోవాలే తప్ప ఆ బోర్డు దగ్గరే కూర్చుని ఇంత దూరం ఉంది, ఇంత దూరం ఉంది అని అనుకునే ప్రయోజనం లేదు, స్మరించి ప్రయోజనం లేదు. శాస్త్రములు కూడా అటువంటివి. అవి పూర్తిగా మానసికాలు. ఒక రకంగా చెప్పాలి అంటే అసత్యములే. కారణం, సత్యాన్ని మనస్సు తెలుసుకోలేదు. మనోనాశమైన తర్వాతనే సత్యము ప్రకాశిస్తుంది. అది ఎట్లా ఉంటుంది అంటే, గతంలో చెప్పుకున్నాం, 5-6 గుడ్డి వాళ్ళు ఏనుగును గురించి పరిశీలించి తెలుసుకుందామని బయలుదేరుతారు. ఒకడు తొండం దగ్గర ఉంటాడు, ఒకడు తోక దగ్గర ఉంటాడు, ఒకడు కాలి దగ్గర ఉంటాడు, ఒకడు చెవు దగ్గర ఉంటాడు, ఒకడు వేం మీద ఉంటాడు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి, గుర్తింపును బట్టి ఏనుగంటే ఇది అంటూ చెప్పుకొస్తారు. అది ఎంత సత్యమో శాస్త్రములు కూడా పూర్తిగా అవాస్తవములు. ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు వేదాంగములు, ఉపనిషత్తులు, గ్రంథములు, గురు బోధలు, వాక్యములు, సూచనలు ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ధోరణులే తప్ప అవి నిన్ను గమ్యానికి చేర్చవు. ఆత్మని ప్రకాశింపచేయగలిగిన ఏ శాస్త్రము లేదు ఈ మాయలో. నేను ఇది చదువుతాను, దీనివల్ల నాకు ఆత్మ ప్రకాశిస్తుందా అనుకోవటం పెద్ద పొరపాటని చాలాసార్లు మహర్షులు వారు చెప్పారు. ఈ సందర్భంలో మరొక ఉదాహరణ కూడా చెప్పారు. ఒకడు ఈ నదిని దాటాలని, ఒక నది ఉంటుంది, అక్కడ పడవ ఉంటుంది. నది దాటక్కర్లేదు అనుకునే వారికి పడవతో పని లేదు కదా. సత్యం నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితి బాగానే ఉంది. సంసారము, జగత్తు, కర్మలు, జన్మలు ఓకే,
నాకు శాస్త్రంతో ఏం పని? సరే, నదిని దాటిన తర్వాత కూడా చేరిన వారికి అవతలి బొడ్డుకి బోటుతో ఏం పని? కాబట్టి శాస్త్రాలు అనేవి ఇద్దరికి అక్కర్లేదు. దాటకూడదు అనుకున్న వాడికి అక్కర్లేదు, దాటిన వాడికి అక్కర్లేదు. ఈ శాస్త్రాలతో పని లేదు. ఏది ఏమైనా శాస్త్రము అనేది అస్త్రం కాకూడదు. అంటే శాస్త్రాలు బాగా చదువుకుని అధ్యయనం చేసి ఇతరులు కూడా వాటితో వాగ్వివాదాలు ఏర్పరుచుకుంటూ ఆ శాస్త్రీయ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నావు అంటే మరి ఇంకొక సిద్ధాంతాన్ని ఖండించక తప్పదు. అట్లా వచ్చినయే ఈ మతాలన్నీ కూడా. ఒక మతాన్ని నమ్మావు అంటే నీవు ఇంకో మతాన్ని ఖండిస్తావు. ఎందుకు వచ్చిన గోల ఇది? విచారించరాదు? నీవు ఎవరివో తెలుసుకోవటానికి ఏ శాస్త్రం కావాలి నీకు? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందే? నేను ఉన్నానని నీ సహజత్వము చెబుతూ ఉంటే నేను శాస్త్రం చదివి ఆత్మని తెలుసుకుంటాను అన్నటువంటి మూర్ఖత్వం తప్ప మరొకటి లేదు. ఉంటే ఉన్నాయి శాస్త్రాలు, ఎవరి కాలం వాళ్ళు చదువుతారు. చివరికి ఏమవుతుంది? శాస్త్రవాసన బలీయమై ఇంకా ఎవరేం చెప్పారు, ఆ శాస్త్రంలో ఏముంది, ఈ వేదంలో ఏముంది, ఆ వేదంలో ఏముంది అంటూ శాస్త్రవాసన తీవ్రమై చివరికి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో బాగా చదువుకున్న శాస్త్రముని పుణికి పుచ్చుకొని అధ్యయనం చేసినటువంటి ఒకరు సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే అడిగారు, నాకు చిన్న కోరిక ఉంది, సర్వశాస్త్రాలన్నీ అధ్యయనం చెయ్యాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే నాకు ముక్తి వస్తుంది, సత్యం అవగతమవుతుంది అని అన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలుసా? 5-6 కొండలు చూపించాడు. ఏమిటి కొండలు అన్నాడు? ఇవన్నీ శాస్త్ర గ్రంథాలు, వీటన్నిటినీ నీవు అధ్యయనం చెయ్యాలి అంటే కొన్ని వేల కోట్ల జన్మలెత్తాలి. ఈ మానవ జన్మ సరిపోదు నీకు అంటూ సూచిస్తూ ఊరుకోలేదు. సత్యము నెరిగిన జ్ఞాని దగ్గరికి వెళ్ళు, తన దగ్గరికి రమ్మల్లా, అతడు నీకు చెబుతాడు నీవేం చెయ్యాలో. జ్ఞాని చెప్పినట్టుగా నడుచుకో, ఈ శాస్త్రాలతో నీకు పని లేదు. అనుభవం అయినటువంటి జ్ఞానికి వారు చెప్పిన మార్గాన నీవు అనుసరించు, అప్పుడు నీకే తెలుస్తుంది శాస్త్ర ఉపయోగం ఎంతవరకు. ఇది వాసన కూర్చుంది, అందులో సందేహం లేదు కదా. మరో సందర్భంలో సాక్షాత్తు కావ్యకంఠ గణపతి ముని గారు, సర్వశాస్త్ర పారంగతుడు, శక్తి ఉపాసకులు రమణ మహర్షి దగ్గరికి వచ్చి, అన్ని శాస్త్రాలు చదివాను, నాకు మనశ్శాంతి లేదు అన్నప్పుడు మహర్షి ఏమన్నారో తెలుసా? నీవు నేను చదివాను నేర్చుకున్నాను అంటున్నావే, ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలానికి వెళ్ళి నీవు నిలిచి ఉండు, మనశ్శాంతి దొరుకుతుంది, మనస్సు అదృశ్యమైపోతుంది, నీ సహజత్వమే శాంతిపూర్ణము.
అంతేకాని మరొకటి కాదు అంటూ హెచ్చరించారు కావ్యకంఠ గణపతి ముని గారిని. ఆ తర్వాత ఏమైందనేది ప్రస్తుతం మనకు అప్రస్తుతం. మహర్షి సూచించడం అయిపోయింది. వారి వారి కర్మానుసారంగా ప్రవర్తిల్లారు. విన్నారా లేదా తెలియదు. సూచనలు, గురువాక్యాలు, శాస్త్రములు ఓన్లీ ఇండికేటర్స్. ఆచరణ చెయ్యవలసింది నీవే తప్ప మరొకటి లేదు. ఇవన్నీ కూడా ఎవరి కోసం? నేనంటే దేహము, నాకు కర్తవ్యం ఉంది, నాకు టార్గెట్ ఉంది, బాధ్యత ఉంది, ఇతరులు ఏమనుకుంటారు, ఇది నేను చెయ్యవలసిన విహిత కర్మ, శాస్త్రకర్మ అనుకునే వారికే ఈ శాస్త్రాలు అజ్ఞానులకు మాత్రమే అని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అజ్ఞాని అనే పదంలోనే స్వరూప జ్ఞానము తెలియటం లేనిదనేది ఇక్కడ స్ఫురిస్తూనే ఉన్నది. తెలియటానికి గుర్తుపెట్టుకోండి, 2 నేనులు ఉన్నాయా? దేహాత్మబుద్ధి నేను, ఆత్మ నేనంటూ లేదు కదా. ఉన్నది ఒకటే నేను. నేను నేనుగా నీవు ఆల్రెడీ ఉన్నావు. అసలు ఉన్నదే నేను, లేనిది దేహాత్మబుద్ధి. ఎప్పుడైనా ఈ చిచ్చడ గ్రంథి తల ఎత్తిందేమో చూడు, అదే అనాత్మ విచారం. నేను ఉన్నాను ఉన్నాను దేహంగా ఉన్నానని ఎప్పుడైనా ఏనాడైనా దేహం చెప్పిందా నీకు? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది, సంసారము నాది, ఇల్లు నాది, భార్యాబిడ్డలు నా వాళ్ళు, ఈ పరివారము నాది, ఈ ఆస్తి నాది అంటున్నావే. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. ఆ నాది అనేవాడే ఇన్ని శాస్త్రాలు చదువుతున్నాడు. చదవటం తప్పు లేదు. వాటిని నీవు గ్రహించి వదిలిపెట్టాలి. ఏ విధంగా అయితే రసాస్వాదన చేసినప్పుడు ఆ పిప్పిని పట్టుకు తిరుగుతావా, అవతల పారేస్తావుగా. సారాన్ని గ్రహించు, అంతవరకు గ్రహించిన దాన్ని ఆచరణలో పెట్టు. ఆచరణలో పెట్టడం అంటే తీవ్ర వైరాగ్యము కలిగి ఉండి నీవెవరివో విచారం చెయ్యి. వైరాగ్యము లేనిదే విచారము సాధ్యము కాదు కదా. అది చెయ్యలేకపోతావా? అదిగో ఆ ఉచ్చతర శక్తి సర్వాన్ని నడిపించేది ఒకటి ఉందని నమ్ముతున్నావు కదా. దానికి పూర్ణ శరణాగతిగా అది చూసుకుంటుంది. ఈ శాస్త్రాలతో నీకేం పని? వాటి జోలికి పోవద్దు. సత్యము నెరిగిన మహనీయుల్ని, వారి సూచనని పాటించు. ఆరాధించవద్దు, అనుసరించు. నువ్వెంతసేపటికి ఆరాధనలే ఎక్కువ చేస్తున్నావు. వారు భగవత్ స్వరూపులని, మరి నీవు భగవత్ స్వరూపుడివి. అందరూ కారణ జన్ములే, కారణం లేకుండా జన్మించరు. కనుక జ్ఞాని చెప్పినటువంటి సూచనలని తూచా తప్పకుండా నీవు విచారం చేసినప్పుడు ఈ అడ్డు తొలగిపోతుంది అనుగ్రహం చేత. ఎవరా గురువు? నీ ఆత్మే. ఎవరా భగవంతుడు? నీ ఆత్మే. మరి ఆత్మ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు నిలవగలవా? లేదు కదా. ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి అని నీ అంతటి నీవే తెలుసుకుంటావు.
ఎందరూ నీకు చెప్పిన స్వప్నంలో సూచించే విషయాలు లాంటివి. గురు బోధలు కూడా మాయా బోధలే అన్నారు రమణ మహర్షులు వారు. దానికి ఒక ఉదాహరణ చెబుతూ, జాగ్రత్త అవస్థలో నీవు సుష్టుగా భోజనం చేసి ఆ మర్నాటికి కూడా అట్టి పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తావు. నిద్రపోతున్నప్పుడు నిద్రలో అనుకుందాం కాసేపు కలగంటావు. ఆ కలలో నీవు ఆకలితో అలమడిస్తావు. జాగ్రత్త అవస్థలో అట్టి పెట్టుకున్న ఆహారము నీకు పనికి రాలే, లేదా తిన్న ఆహారం ఎందుకు పనికి రాలే. కలలో నీకు ఆహారం కావాల్సి వచ్చింది. ఏం చేస్తావు? స్వప్న భోజనం సృష్టించుకుని తిని తృప్తి చెందుతున్నావా? అటువంటివే ఈ శాస్త్రాలు, ఈ గురు బోధలు, ఈ సూచనలు కూడా. నీవు కాని దానితో నీవు నిలిచి ఉన్నప్పుడు గురువు సూచిస్తున్నాను నీ అజ్ఞానాన్ని తొలగించటానికి. నిజానికి అజ్ఞానమే లేదు, ఉన్నదే జ్ఞానము. ద్వైతము లేదు, ఉన్నదే తురీయము. జనన మరణాలు లేవు, ఉన్నదే స్వరూప జ్ఞాన స్థితి. అది అనంతము, ఏకము, అద్వితీయము, పరిధులు లేనిది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది తప్ప వేరు కర్మల చేతను, శాస్త్రవాసన చేతను, మరే ఇతర యాత్రల చేతను, యజ్ఞ యాగాది క్రతువుల చేతను అది ప్రకాశించదు. ప్రారంభ కర్మలో ఉంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు, లేదు, లేదు. కనుక నీవుగా ఆల్రెడీ ఉన్నావు. వేరు శాస్త్రాలతో నీకేం పని? వాటి జోలికి పోవద్దు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. నీకు ఇప్పుడు ఇది అలవాటైంది కాబట్టి వదులుకోలేకపోతున్నావు, బంధాల్లో చిక్కుకున్నావు. ఒక్కసారి విచారించు. అసలు బంధము లేదు, మోక్షము లేదని నీకే తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా ఇది ఉన్నదే స్వరూప జ్ఞానం అని నీవే గ్రహిస్తావు. మంచిది. మౌనమే శరణ్యం. మొదలు పెడుతున్నాను గురువుగారు. నీవుగా నిలిచి ఉండటానికి ఏ శాస్త్రాలతో పని లేదు. అవన్నీ ఉండలేని అజ్ఞానులకు మాత్రమే. శాస్త్రం అంటే ఏంటమ్మా? శాస్త్రం అంటే ఇది అంటే పురాణ గాథలు, ఉపనిషత్తులు కాదమ్మా, కాదు. మీరు చెప్పండి వెంకటరావు గారు, శాస్త్రం అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకోండి. వేదాలు, పురాణం ఇవన్నీ శాస్త్రాలు. ఉపనిషత్తులు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా పురాణాలు. ఇవన్నీ పురాణాలు కాదు, వేదాలు, ఉపనిషత్తులు ఇవి శాస్త్రాలు. ఈ శాస్త్రాలు వాటంతటా వచ్చినాయా, ఎవరన్నా చెప్పారా? అవి చెప్పగా వచ్చినవి. అవి చెప్పగా వచ్చినవి అంటే అర్థం ఏంటి? శాస్త్రము మానసికమైనటువంటి ఒక ప్రొజెక్షన్. అంతే గురువు గారు.
ఇప్పుడు ఏ విధంగా వంట చేయాలో అమ్మ దగ్గర నుంచో నాయనమ్మ దగ్గర నుంచో నేర్చుకుంటారు. అవును గురుగారు. ఉమ్, ఇలాంటి ఆవిడ పని చేసిందిట, ఉమ్, అంతా చెప్పింది, అన్నీ చేసింది, ఉమ్. స్టవ్ వెలిగించకుండా కూర్చుంది. ఆ గురుగారు. ఉమ్, ఇది చెప్పలేదు అన్ని పైగా ఉమ్, అన్ని మెజర్మెంట్స్ బాగానే వచ్చినాయి, ఉమ్. స్టవ్ మాత్రం వెలిగించలేదు. ఉమ్, వంట కాలేదంటుంది. ఎట్లా అవుతుంది? కాబట్టి శాస్త్రములు అనేవి సిస్టమేటిక్ గా నేర్చుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. ఉమ్, ఇక్కడ ఏమంటున్నారు, ఎవరికి శాస్త్రాలు కావాలి? దీని గురించి వివరణ ఒకసారి చూసి ఉంటారు కదా మీరు. ఆ గురుగారు. పెట్టారు మార్నింగ్. ఇద్దరికి అక్కర్లేదు. అవును. నాకు శాస్త్రంతో పని లేదు, ఉమ్, నా బతుకు నేను బతుకుతాను, ఉమ్, కంఫర్ట్ గా ఉంటాను, శాస్త్రం నాకెందుకు? అవును. ఉమ్, సత్యము తెలుసుకున్న వాళ్ళకి కూడా అక్కర్లేదు శాస్త్రం. ఉమ్, శాస్త్రం ఎవరికి కావాలి? జిజ్ఞాసులకు మాత్రమే శాస్త్రం కావాలి. ఉమ్. జిజ్ఞాసులు అంటే సత్యం ఏమిటో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఉమ్, సత్యాన్వేషణ పరులకు కావాలి. ఉమ్, ఒక చోటికి ప్రయాణం వెళ్ళబోతున్నాం, ఉమ్, ఎట్లా వెళ్ళాలి, ఏమిటి, ఎక్కడ దిగాలి, ఏం చెయ్యాలి అనేది ఉమ్. ఇదే బ్రోచరో శాస్త్రమో ఎవడో చెబుతాడు. ఈ అవును. విధంగా వెళ్ళాలి. ఉమ్, మార్గాన్ని సూచించేది శాస్త్రాలు. ఉమ్, ఆ రూట్ ను వెళ్తావు నువ్వు ఉమ్. అని చెప్తారు. అవును గురుగారు. ఉమ్, అంతేకాని ఆత్మని ప్రకాశింపజేసే సామర్థ్యం శాస్త్రానికి లేదు. ఉమ్, మార్గం సూచిస్తుంది, అవును. నువ్వేది కాదో చెబుతుంది ఉమ్, కదా. అవును గురుగారు. ఆదిశంకరులు ఇదే మాట అంటారు, ఉమ్, దేహం నాహం, నువ్వు కాదు, ఉమ్, కాదు నీ ఎవరిని నువ్వు విచారించు. ఉమ్, అది ఒక సూచన. గురువాక్యములు కూడా సూచనలు, ఉమ్, శాస్త్రములు కూడా సూచనలు, ఇండికేటర్స్. అవును గురుగారు. ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది, అలాంటి ప్రదేశం ఎంత దూరంలో ఉన్నది, ఉమ్, ఉమ్, భౌతికంగా బాగా అర్థం అవుతుంది. ఉమ్, నువ్వు అక్కడే కూర్చుని, ఆ బోర్డు దగ్గరే కూర్చుని ఇదే అంతిమ లక్ష్యం అనుకుంటూ ఆ శాస్త్రాలు వర్ణిస్తూ కూర్చుంటే గమ్యం జారవు, నువ్వు అవును గురుగారు. అక్కడే ఉంటావు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఏమంటున్నారు చూడు ఒకసారి, నీవుగా నిలిచి ఉండటానికి ఏ శాస్త్రాలతో పని లేదు. అవన్నీ ఉండలేని అజ్ఞానులకు మాత్రమే. ఇక్కడ అజ్ఞానం కూడా అక్కర్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అనవసరం, ఏ శాస్త్రాలు ఉంటే నాకెందుకు, ఉమ్, నేను బాగానే ఉన్నాను. ఉమ్, మరి అజ్ఞానులు అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నదే జ్ఞానము, జ్ఞానులు అజ్ఞానులు లేరు అసలు. సరే, అజ్ఞానులు అంటే తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగిన వారు, ఉమ్, దేవత బుద్ధిలో ఉన్న వారికి ఉమ్, శాస్త్రాలు ఇండికేటర్ గా పనిచేస్తాయి. అవును. ఒక చోటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉమ్, మార్గదర్శకంగా ఉంటుంది. అంతవరకు ఆ ప్రదేశాన్ని అది తీసుకెళ్ళదు, ఉమ్, ఉమ్, ఆ సత్యాన్ని అందించదు కదా. అవును. గురు బోధలన్నా, సూచనలన్నా, శాస్త్రములన్నా ఇవన్నీ పూర్తిగా ఉమ్, మానసికమైనది, ఉమ్. మనస్సు ప్రొజెక్ట్ చేస్తే. బట్ శాస్త్రాల కన్నా గురువాక్యాలు అనేటివి ఇంకా ఫలితం ఎక్కువ ఇస్తుంది కదా గురుగారు. లేదమ్మా, అంటే దాంట్లో ఉండే సారాన్ని తీసుకుని ఇస్తారు కదా. సారం తీసుకున్నా, ఉమ్, అంతా చేసినా, అనుభవసారం చెప్పినా, మరి వాక్యంతోనే చెబుతున్నాడుగా ఉపదేశ సారం అంతా కూడా. అవును. ఉమ్,
ఆత్మల గురించి చెప్పటంలో ఆత్మను అందించటంలో. నేను ఆత్మ గురించి మాట్లాడలే గురుగారు. ఆత్మ గురించి కాదు. అంటే శాస్త్రాలు ఎన్ని తిరిగేసినా కూడా దాంట్లో ఉండే సారాన్ని మట్టుకు గురువులు చెప్తారు కాబట్టి ఆ పాయింట్స్ పట్ల కరెక్ట్. గురువు చెప్పేది మార్గమే తప్ప ఆత్మను అందించదు. సారము అనే పదంలో మెథడాలజీ చెబుతాడు ఏం చెయ్యాలి అంతవరకు. ఊరికే ఉండు, నీవెవరివో తెలుసుకో, నీవు దేహం కాదని గుర్తించు, నీవు పుట్టలేదని గుర్తించు, అదే ఇవన్నీ సూచనలు. ఈ సూచనలు కూడా గురువాక్యాలు నువ్వు ఎలా తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. నువ్వు ఫాలో కాలేవు. ఇప్పుడు మహర్షి అన్నారు, శంకరుడు చెప్పారు, దేహం నాను కోహం సోమని నువ్వు ఎవరో తెలుసుకో అన్నారు. తెలుసుకో అన్నంత మాత్రాన నీవు ఆత్మని తెలుసుకోలేవు. శేషం గంటలు పడతావు, ఏమిటి నా స్వరూపం అని. ఎంతసేపటికి నీవు దేహము, సంసారము, జగత్తు ఆలోచనతోనే ఉంటావు తప్ప నువ్వు ఎంత విచారించినా నీవు ఉంటూ నీ సత్య స్వరూపాన్ని తెలుసుకోదు. నీ కళ్ళను నువ్వు ఎలాగైతే చూడలేవు, నీ ఆత్మని నీవు గ్రహించలేవు. మరి గురువు ఏం చెబుతున్నాడు? సూచనలు ఇస్తున్నాడు. నువ్వు దేహం కాదు, దేహి. దేహం కలిగినంత మాత్రాన దేహము కాదు అలాగే. తర్వాత ఏమంటారు? అంతే గురుగారు, ఒకే లైనే. నీవుగా నిలిచి ఉండటానికి ఏ శాస్త్రాలతో పని లేదు, అవన్నీ ఉండలేని అజ్ఞానులకు మాత్రమే. ఇప్పుడు కూడా నీవుగా ఉండటం అనేది జీవుడికి తెలియదప్ప. నేను ఆత్మగానే ఉన్నాను, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను దేహాత్మ బుద్ధితో అన్న సంగతి తెలియదు జీవుడికి. తెలియదప్ప. ఎందుకని? రావటమే బంధాలు, దాసంలో కోరికలతో వస్తాడు. ఇక్కడ తినప్పుడు సత్వగుణమే ఉంటుంది. తల్లి పాలతోటి, ఆహారంతో రజోతమో గుణాలు పెరుగుతాయి. పుట్టినటువంటి పసిపుట్టు పెరుగుతున్న కొద్దీ నాది అనే భావన ఏర్పడుతుంది, రజోగుణంతో తయారవుతుంది. మెల్లగా పెరుగుతూ తాను తెచ్చుకున్న వాసనలు ఒక్కొక్కదే తీస్తాడు. ఆ వాసనలకి తల్లిదండ్రికి సంబంధం లేదు. నువ్వు అంత చెప్పిన పిల్లవాడు రెండు ఎందుకు వాసనలు డిఫరెంట్, అవుట్పుట్స్ డిఫరెంట్. మీరు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది బాయ్ ఆర్ ది గర్ల్. అంతవరకు వాళ్ళ దృక్పథము, వాసనని మార్చే కెపాసిటీ తల్లిదండ్రులు కూడా లేవు. కుదరదమ్మా. ఎందుకని? ఎవరు తెచ్చుకున్న సంస్కార వాసనలు అవి నడిపిస్తూ ఉంటాయి వాళ్ళని. నువ్వు ఎంత చెప్పినా కొందరు పెరుగు తినరు, పప్పు తినరు, అన్నం తినరు. ఇది పసిపిల్ల వాళ్ళు కూడా నాకు అదే కావాలంటాడు. అది వాసన. ఇష్టములు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరెవరివో తెలుసుకోవటానికి ఏ శాస్త్రం అక్కర్లేదు. మరి శాస్త్రం ఏం చెబుతుంది, ఏది కాదో చెబుతుంది. సో విచారించవలసింది నీవే. నేను దేహం కాకపోతే, నేను వ్యక్తిత్వం కాకపోతే నేను ఎవరిని అని లోదృష్టి కలిగి ఉండటానికి సహాయపడుతుంది.
అంతవరకు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ విషయం కూడా ఆ ఆడియో క్లిప్ లో చెప్తాను. జాగ్రత్త అవసరం అందరినీ పడుకుంటావు, ఆహారం అడ్డు పెట్టుకుంటావు, స్వప్నంలో ఆకలిస్తుంది, ఈ విషయం గుర్తుండదు, స్వప్న భోజనం చేస్తావు మళ్ళీ. అటువంటివే గురు బోధలు కూడా, శాస్త్రాలు కూడా. వాటిని తీసుకుని మీలో మార్పు తీసుకొస్తాయి. మిథ్యా భోజనం తిన్నావు అక్కడ, స్వప్న భోజనం తిన్నాడు, ఆకలి తీరింది. నీవు ఆత్మవైకుంఠుడు తెలియదంటున్నావు, తెలుస్తుంది అంతర్ముఖంగా, తెలుస్తుంది చింతావిహీనంగా, తెలుస్తుంది. నీవు సంకల్పాలు అంటే వెళ్ళవద్దు, ఇట్లా ఉంటుంది. అంటే గురు బోధలు శాస్త్రములు కూడా మాయాజనితములు, అదేం పర్ఫెక్ట్ ఏం కాదు. ఒక దాని నుంచి బయటపడేయటానికి ఆ మిథ్యా పదార్థాలు ఎలాగైతే మీకు తృప్తినిచ్చిందో, గురు బోధలు కూడా అజ్ఞానం నుంచి తృప్తినిస్తాయి. అంతవరకు విచారం చేయడానికి తోడ్పడుతుంది. And how you are happy in dream state. ఆకలిస్తుంది, ఆకలిస్తే ఏం చేస్తా? శిక్షించుకు తింటావు, మాయాభోజనం చేస్తావు, కుటుంబాలు తెలియక ఆందోళనలో ఉంటావు. శంకరాచార్యులు అంతటి వారు కాలడ నుంచి పరిగెత్తు వెళ్ళాడు పాడేసి. ఎందుకెళ్ళాడు? డైరెక్షన్ కోసం. ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి పిల్లవాడిని తీసుకెళ్తుంది. వీడు బలాన్ని తింటానంటున్నాడు, అన్న కావచ్చు పదార్థం. మీరు ఏమన్నా చెప్పండి, మీరు మహాబాబు కదా అంటే తర్వాత చెప్తానంటాడు. అదేనాయనా స్వీట్స్ కావాలంటాడు. అది మా అంటే 15 రోజుల తర్వాత రమ్మంటాడు. ఎందుకని? ఆయనకి ఆ వాసన ఉంది, స్వీట్లు అక్కడ తింటాడు. నేను తింటూ వద్దనంటే చెబుతాను, ఇప్పుడు మానేస్తాను, ఇప్పుడు మానేస్తే చెప్తాను. అంటే ఎలా ఉంటుందంటే, ఎందుకు మానలేడు అంటానికి తనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏమని చెబుతాడు? తరాలు కనపడమంటాడు. ఎందుకని? తన ముసరు చేసుకుని చెబుతాడు సంగతి ఈ విధంగా. కాబట్టి రామకృష్ణ పరమహంస అక్కడ జ్ఞాని అయినా కూడా ఆ వాసన అనేది సూక్ష్మాతి సూక్ష్మంగా, జ్ఞాని అజ్ఞాని క్వశ్చన్ కాదు, వాసన అనేది దీనికి కవర్గా ఉంది. అంటే అది కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందంటారా గురువు గారు? గ్యారంటీగా డౌట్ ఎందుకు? సూక్ష్మ కాదు, బాగానే ఉంటుంది. వాసనలు కోరికలు తెచ్చుకున్నవి సమానంగా ఉంటాయి జ్ఞానికి అజ్ఞానికి. వచ్చిన ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. జ్ఞాని అజ్ఞాని కూర్చోబెట్టావు, ఇంట్లో మంచి పాయసం తయారు చేశావు, అజ్ఞానికి పెట్టావు, జ్ఞానికి పెట్టావు. జ్ఞానిని అడుగుతున్నావు ఎలా ఉందని, బాగుందన్నాడు. అజ్ఞానిని అడుగుతున్నావు, ఇటువంటి నేను అక్కడ తినలేదు, మళ్ళీ ఎప్పుడు తింటానో, మళ్ళీ ఎప్పుడు రావాలి మీ ఇంటికి అంటాడు. వాసనే కూర్చుంటుంది అక్కడ. ఇద్దరు తింటారు, ఇద్దరికి వాసన ఉంటుంది. కాకపోతే జ్ఞాని విషయంలో అది బోధ వస్తువు అవుతుంది, బంధహేతువు కాదు. అజ్ఞానికి బంధహేతువు అవుతుంది. కర్మానుసారంగా వాసన ఉంటుంది, బయటపడుతుంది, కానీ అది భోగహేతువే. బంధించదు. ఎందుకని? మూలము తెలిసిన తర్వాత కూడా వాసనలు ఉంటాయి. వాసన అంటే ప్రారంధం, ప్రారంధం అంటే
తినవలసింది, తిరగవలసింది, అనుభవించవలసింది దేహం ఉన్నంత వరకు 1950 దాకా ఉంది మహర్షి, అందులో సందేహం లేదు. కాకపోతే అవి బంధించవు, సామాన్యుని బంధిస్తాయి. ఎప్పుడన్నా తిరుపతి లడ్డు తిన్నావా? తిన్నాను గురువు. అటువంటి లడ్డు ఎక్కడైనా నీకు దొరుకుతుందా? అది డిఫరెంట్ గా ఉంటుందండి దాంట్లో. ఉన్న గుళ్ళకి వెళ్ళు, అవును గురువు. తిరుపతి లడ్డు యొక్క మాధుర్యము ఇంకొకటి ఉండదు. కెనాట్ ఫైండ్. అది వాసన. నువ్వు ఏ లడ్డు తిన్నా తిరుపతితో పోలుస్తావు, కుదరదు. ఎన్నో టెంపుల్స్ పోతావు, అందరూ చేస్తారు లడ్డు. సో ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఏమంటారు, ట్రేడ్ మార్క్. అది వాసన. కాబట్టి నీవెవరివో నీవుగా నిలిచి ఉండటానికి శాస్త్రం అక్కర్లేదు. కాకపోతే నువ్వు కానిదానితో ఉన్నావు. ఇప్పుడు నువ్వుగా ఆత్మగా ఉంటే గొడవే లేదు, లేదంటే వ్యక్తినది, లేదంటే కర్తనది. ఎప్పుడైతే యువర్ అసోసియేషన్ విత్ ది నాన్ సెల్ఫ్, ఆత్మేతరమైన దాంతో నీ ఐడెంటిటీని ఏర్పరుచుకున్నావు, అక్కడ వస్తుంది సమస్య. అందుకని ఈ శాస్త్రాలతో అవసరం, మార్గాలతో అవసరం, లేకపోతే అవసరం లేదు. అందుకనే అంటారు కదా, శాస్త్రాలు ఎలా ఉంటాయంటే ఒక నిచ్చెనలాగా. నిచ్చెనలో పైకి ఎక్కిన తర్వాత నిచ్చెనతో పని లేదు, ఎక్కేవాడికి నిచ్చెన కాదు, పైకి అవ్వలేదు. లేకపోతే శాస్త్రాలు కూడా అటువంటి they will give a direction, they will give how you should live the present state. వైరాగ్యం ఎట్లా రావాలి, ప్రాపంచిక విషయాలలో దోష దర్శనం ఎలా చేయాలి, ఎందుకు చెయ్యాలి, అసలు జన్మ ఎందుకు వచ్చింది, వాసనల వల్లే కదా, కోరిక వల్లే కదా. కోరికలు ఎవరికో చూడు, కోరిక లేకుండా ఉంది. ఈ ఇంద్రియ వ్యాపారాల్లో ఏముందని పరిగెడుతున్నాడు, నిజానికి అక్కడేమీ లేదు. దేహాల వెంట, వస్తువుల వెంట, ప్రదేశాల వెంట వెళుతున్నారు, అక్కడేమీ లేదు, మీలోనే ఉన్నది. ఈ ఆత్మస్వరూపమే ఆనందము, అదే సుఖప్రదము, అదే సచిత్ ఆనందం అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి నీవుగా ఉన్నప్పుడు దాంతో పని, నిత్యమతో పైకెక్కిన తర్వాత నిత్యంతో ఏం పని. ఒక నది దాటిన తర్వాత ఆ బోటుతో ఏం పని. సో శాస్త్రాలు మీన్స్ మానసికమైన ఇండికేషన్స్, గురువాక్యాలు ఇండికేషన్స్. వాటిని ఫాలో అవటం పక్కకు పెట్టి ఆరాధనలు చేస్తూ కూర్చుంటారు, భజనలు చేస్తూ కూర్చుంటారు, అది ప్రమాదం. వ్యక్తిగా పూజలు చేస్తారు, ఆయన ఏదో ఇస్తాడు, ఏమి. సో వారి యొక్క అనుభవాన్ని చెబుతారు, సత్యం ఇదని చెబుతారు. నిజానికి ఆత్మస్థితిలో వాడి మనసు కూడా అక్కడ లేదు, పెద్ద మీద మనసుతోనే చెబుతాడు. కానీ ఏ విధంగా చెబితే వీళ్ళు అర్థం చేసుకుంటారా అంటే చూసి చెప్తాడు అర్థముడికి. ఆ మాట కూడా అన్నారు మహర్షి గారు, స్వరూప ప్రకాశం అంటే మనస్సు ఎక్కడ, జీవుడు ఎక్కడ లేడు. ఈ మనస్సుకి ఆత్మ సంగతి తెలియదు. ఏదో సూచించడం మాత్రమే అన్నారు. ఆ సూచనలు కూడా అగైన్ మానసికవాది. మనస్సుకి ఆత్మ సంగతి తెలియదు. ఆత్మ ప్రకాశిస్తున్నట్టు మహర్షికి తెలుసు,
మరి ఎలా కమ్యూనికేట్ చేస్తాడు? మనసులో చెప్పాలిగా. ఏం చెబుతాడు? ఆత్మల గురించి చెప్పడు. నువ్వేది కాదో చెప్తాడు, విచారించమంటాడు, అంతర్ముఖం అంటాడు, నేను అదేనంటాడు. చింతా విహీనం బుద్ధి చింతయామి అంటాడు. అంతవరకు ఇంత చెప్పినా నేను మౌనంగా ఉన్నాను, ఆలోచనలు లేవు, నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కాలేదని చెప్పేవారు కోపంలో ఉంటారు. మహర్షితో ఇప్పుడు సూచించారు, బాగానే ఉంది. చింతా విహీనం బుద్ధి చింతయామి అనేది అనుగ్రహం ఉంది అక్కడ. చింతా విహీనం కాగానే ఆత్మ ప్రకాశించదు, ఇది ఇంకా మిగిలి ఉంటుంది. ఆలోచన లేని మనస్సు అది ఇంకా ఉంటుంది. అహంకారం అది కూడా ఒక వృత్తి అమ్మ. ఆలోచించడం ఎట్లా వృత్తో, చిత్త వృత్తో, ఆలోచన లేకపోవడం కూడా వృత్తి, నిద్రించడం వృత్తి. కాబట్టి రెండు నేను లేవు, ఒకటే ఉంది. కాబట్టి ఆలోచన లేకపోతే ఇది ఆత్మేను. అయినప్పటికీ నా ఆత్మ తెలియదు అంటాడు. మౌనానికి వచ్చాను, నిశ్చలంగా ఉన్నాను. నిశ్చలత్వంలో కూడా అహంకారం, వ్యక్తిత్వము ఉండి తీరుతుంది. అన్లెస్ ఆత్మ దానంతరది ప్రకాశించిన స్థితిలోనే ఎగిపోతుంది. ఒకటే నేను ఉంటుందట. ఒకటి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞులే అంటాడు. కాబట్టి ఉన్నదే ఆత్మ. మరి ఆయన దగ్గరికి కొన్ని లక్షల మంది వచ్చారుగా. ఆయన ఆత్మను అందించడు, హ్యాండ్ ఓవర్ చేయడు, తెలుసుకోమంటాడు, తెలుసుకునేది కాదు. మీ అనుగ్రహం కావాలంటాడు, అనుగ్రహం లోపలే ఉందంటాడు, అది ఇచ్చేది కాదంటాడు. మరి ఈ విధంగా చెప్పినప్పుడు మరి గురువు ఏం చేస్తాడు? సూచిస్తాడు. ఆత్మజ్ఞానాన్ని అందించడం శాస్త్రాలలో ఉండదు, పవిత్ర గ్రంథాలలో ఉండదు. ఇతరులు వారు ఆకాశం నుంచి ఊడిపడదని ఇంత స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పటికీ నువ్వేమంటావు? వస్తూ నీ అనుగ్రహం కావాలంటావు. ఏదో ఆయన అనుగ్రహం చేస్తే ఆత్మ ప్రకాశిస్తాం. ఇంతకీ ఆయన గురువు ఎవరు? అడిగినప్పుడు నా ఆత్మ అన్నారు. నేను అదే అంట. పోతే గురువులు ఎవరు లేరు. ఎందుకు ప్రకాశించింది? దాని ఇష్టం. అది ఎవరు చెప్పలేరు. గురువు యొక్క సూచనలు, శాస్త్రములు ఇవన్నీ ఇండికేటర్స్. ఎందరో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, అందరికీ సమాధానం చెప్తూ ఉన్నాడు. అంత మాత్రాలు వాళ్ళందరికీ ఆత్మజ్ఞులైనారా? కొందరు మాత్రమే అనుగ్రహం చేస్తుంటారు. దాన్నే మహర్షి హార్ట్ టు హార్ట్ టాక్ అన్నాడు. అదే స్వయం ప్రకాశం, అదే జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానని లోపలది ప్రకాశిస్తూ ఉన్నదని చెప్పటం. అది నీవు గుర్తించటం కాదు. ఆ ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. కారణం రెండు నేను లేవు, ఒకటే. ఏమైనా రవి గురుగారు, జ్ఞాన శాస్త్రాలు ఉన్నాయా? అంటే ఒక డౌట్ గురువు గారు. ఇప్పుడు భగవాన్కి స్వరూపము ప్రకటితం అయిన దగ్గర నుండి దేహం దారే వరకు చేసిన అన్ని అకర్మలే, అవేమీ రిజిస్టర్ అవ్వవు. కానీ ఆ 13 అంటే స్వరూపం ప్రకటితం అవ్వక ముందు 13 ఏళ్ళు చేసిన యొక్క కర్మలు అవన్నీ వచ్చే జన్మలు తీసుకునేలా చేస్తాయంటారా? అవి రిజిస్టర్ అవుతాయిగా
అవి కూడా చెయ్యవు. దగ్ధమవుతాయి. ఎందుకని? జ్ఞానానికి తగ్గ కర్మ అని. స్వరూప జ్ఞానంతో ఆగామి సంచిత ప్రారంభ మొత్తం ఎగిరిపోతుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రం అన్స్పెండ్ బ్యాలెన్స్ ఉన్నది, ఆయన అనుభవిస్తున్నాడని అనిపిస్తుంది. నాట్ మహర్షి ఇంకా ఉందిలే అనుకుంటాడు. అంటే కర్త లేని కర్మలు సాగిపోతాయి ఉంటాయి. అంటే మా స్వరూపం ప్రకటితం అవ్వకముందు చేసిన కర్త ఉన్న కర్మలు అవి కూడా పోతాయి గురుగారు. అవి కూడా డిపాజిట్ అవుతాయి ముందు, మళ్ళీ సైకిల్లోకి రావు. డిపాజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీవు బ్యాంకింగ్ బాగా తెలుసు, నీకు డబ్బులు డిపాజిట్ చేస్తావు. అవును. ఉన్నట్టుండి డిపాజిట్ ఎగిరిపోతాడు. ఓకే ఓకే. ఎవరు అనుభవిస్తారు? ఇక్కడంటే లీగల్ హెడ్స్, ఇక్కడంటే నామినీ ఉంటారు ఎవరో ఒకరు. ఈ ప్రారంభాన్ని అనుభవించిన నామినీస్ ఉంటారు. ఓకే ఓకే. కర్త ఉండడు. నువ్వు కర్తృత్వంతో చేసిన కర్మలు కర్మాశయంలో వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే నీ స్వరూప ప్రకాశంతో క్లెయిమ్ చేసేవాడు ఉండడు. అంతే పాయింట్. బ్యాంకు డిపాజిట్ క్లెయిమ్ చేసేవాడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్. వాటిని వాడుకోకూడదు. ఎవరు లేరు కదా అని ఖర్చు పెట్టాడనుకో, రేపొద్దున ఎవరో వస్తాడు, మనవన్నీ ఇది మనవన్నీ నాకు డబ్బులని ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా? రిజర్వ్ ఫండ్ కలుపుతాయి. అయినా ఇది తాతగారి సొమ్ము కాదు, ప్రభుత్వానికి పంపించు, నువ్వు పెట్టుకోవడానికి కుదరదు. వాడు ఎవరో డబ్బులు వేసా నీ దగ్గర, క్లెయిమ్ చేయటల్లా, క్లెయిమ్ చేయలేదు కదా, నేను రిజర్వ్ పెట్టుకుని వ్యాపారం చేస్తానంటాడు. కుదరదు. ఇక్కడ కూడా నీ ప్రారంభ కర్మ 16 దాకా ఉంది, అది రికార్డ్ అవుతుంది, డిపాజిట్ అవుతుంది. కానీ క్లెయిమ్ చేసేవాడు లేడు కాబట్టి అన్క్లెయిమ్డ్ ప్రారంభం కింద కర్మాశయంలో ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా అది దానివల్ల ఇంకా ప్రయోజనం ఉంటుంది, కానీ దానివల్ల నెక్స్ట్ ఇంకా ఇతనికి కాబట్టి ఉండడు. అంటే దేహం నెక్స్ట్ దేహం తీసుకుంటానికి ఉండదు కదా, జన్మ ఉండదు కదా అసలు. కదా అన్నావా? అంత పర్ఫెక్ట్ ఏం కాదు అది. ఆ మాట కూడా అడిగారు. స్వరూప జ్ఞాన ప్రకాశంతో జన్మ రాదని మనం తీసుకోవచ్చునా అంటే జనరల్లీ రాదు. కానీ ఆ ఉచ్చ శక్తి కావాలనుకుంటే అవసరాన్ని బట్టి నేను పంపిస్తుంది ఇక్కడికి. అట్లా వచ్చిన వాళ్ళ మహనీయులు వల్ల మాట. ఎందుకు రావాలి? పూర్ణ వైరాగ్యంతో వస్తారు వాళ్ళు, నిన్ను సూచించడానికి వస్తారు. ఒకవేళ వచ్చినా కూడా ఆ రిజర్వ్డ్ అది దీనికి వచ్చిన జన్మ తీసుకుంటాడు కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా దీనికి? కాదు, ఏం కాదు. క్లీన్ స్లేట్. క్లీన్ స్లేట్ వస్తాను. ఓకే. అర్థలేని కంపుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన గుర్తు రావటం నేను చెప్తాను. బాలుడుగానే ఎన్నో మహిమలు చూపించాడు. మహిషుడు దగ్గర వేదాలను వర్ణింపజేశాడు. అతని పేరేంటండి? వెంకటరావు గారు చెప్పగలరు. నాకు జ్ఞాపకం ఉండదు, జ్ఞాపకం లేదు. సంత జ్ఞానేశ్వర్. అవునవును, జ్ఞానేశ్వర్ పుట్టుకతోటి జ్ఞాన స్వరూపం. మరైతే ఈ దున్నపోచు నువ్వు పలికించగలవా అంటాడు. వేదాలను పలికిస్తాడు. అంతటి మానవుడు బాలుడు పైగా. సో హార్డ్లీ 9-8 years ఉంటాయి.
సంత జ్ఞానేశ్వరు ఒకసారి రిఫర్ చేసి చూడు. ఆ, జ్ఞానేశ్వర్ అంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ ఉచిత శక్తి ద్వారా జన్మ తీసుకున్నప్పుడు జ్ఞానిగానే భూమి మీదకి వస్తారా గురువుగారు, లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రకటితం అవ్వాల్సిన అవసరం ఉంటుందా? అక్కడ జ్ఞానిగానే వస్తాడు. జ్ఞానిగానే వస్తుంది. వచ్చాడు కాబట్టే ఈ దున్నపోతుల్లో కూడా ఆత్మవృద్ధిని పలికిస్తానంటాడు. పాయింట్ అది. అటువంటి మహిమలు చూపించగలుగుతున్నారంటే అవునా? అన్నాను ఏదన్నాను నోస్ వాట్ ఇట్ ఈస్. అట్లా భాష అంటారు, చెట్టును తేలిగ్గా అంచనా వేయద్దు. చెట్టు ట్రీ ఈజ్ ఏ స్టేషనరీ మ్యాన్, మ్యాన్ ఈజ్ ఏ మూవింగ్ ట్రీ అన్నాడు. మరి ఈ స్టేట్మెంట్ ఎలా చెప్పగలిగాడు? ఉన్న సత్యం ఒకటే, మీరు కూడా ఉన్నది అని చెప్పదు. ఆ చెట్టుకు కూడా, ఆ వృక్షానికి మైక్రోఫోన్ ఇస్తే నీకంటే ఎక్కువగా మాట్లాడుతుంది అన్నాడు. దాని మనస్సు అంతర్ముఖమైంది కాబట్టి కొమ్మలు నరికిన, కాయలు కోసిన, బాధపడినా చెప్పుకోలేని స్థితిలో ఉంది అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు గారు కూడా. ఇప్పుడు ఈ శంకరులు కూడా 5 ఏళ్లకే పాండిత్యము సంపాదించింది ఇదంతా ఆ జ్ఞానిగానే భూమి మీదకి అవతరించారు కదా. అంతే కాబట్టి ఆయనకి సర్వశాస్త్రాలు చిన్నతనంలోనే నేర్చుకున్నాడు. అందులో సందేహాలు. వీళ్ళందరూ అవతార పురుషులు ఎందుకు వచ్చారు? వాటి అప్రూఫం ఉంటుంది మీకు. అది ఎవరు చేశారు? ఆ ఉచ్చతర శక్తి తీసుకొస్తారు. అర్థమైంది. అందుకనే వాళ్ళు జగద్గురువులైనారు. హౌ క్రైస్ట్ హ్యాస్ కమ్, హౌ బుద్ధ హ్యాస్ కమ్. బుద్ధుడు కూడా చిన్నపిల్లవాడేగా, 5 ఏళ్ల లోపే కదా లిబరేషన్. మరి శ్రీకృష్ణుడు కూడా మరి చిన్న వయసులోనే రాక్షసులందరినీ సంహరించారంటే ఆ జ్ఞానిగా అవతరించాడు కాబట్టి. అవతారం కాదు, అవతారం. అవును. దానికి ఎన్నో పురాణ గాథలు కనెక్టివిటీని మనం పెట్టుకున్నప్పటికీ నన్ను శరణొచ్చిన వారికి మాయం చేయదన్నదిగా. అర్జునుడితో కూడా ఇదే మాట మాట్లాడాడుగా, నువ్వు నేను పుట్టలేదని. పుట్టినవాడితో మాట్లాడుతున్నావు పుట్టలేదని. కాబట్టి బోధించడం అనేది అన్లిమిటెడ్ శాస్త్రాలని. భగవద్గీతలో చెప్పింది అక్షర సత్యం. ఎన్ని యుగాలు పోయినా అందులో మెసేజ్ యూ కెనాట్ చేంజ్, యూ కెనాట్ ఆల్టర్, యూ కెనాట్ యాడ్. ఒక డిక్టం అంటానే అదంతే. an unchanged document of reality. కనుక ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే. పాయింట్ మరి ఎందుకు రావాల్సి వచ్చింది చెప్పుకోవడానికి ఆ విషయం కూడా. ధర్మానికి హాని కలిగితే అన్నాడు. నిజానికి ధర్మానికి హాని కలగదు. ధర్మం ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. ధర్మ ఆచరణకి హాని కలిగింది ఇక్కడ. ధర్మ ఆచరణ అంటే వారు ఫర్గెటింగ్